ಈ ಸ್ವಾಮೀಜಿಯವ್ರು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವ್ರು ಗೊತ್ತಾ. ಒಂದು 5,000 ಕಾಸು ಕೊಡ್ತೀನಿ ರೂಮಿಗೆ ಬರ್ರಿ ಅಂತ ಕೇಳೋ ಸ್ವಾಮೀಜಿಯವರು. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ. ನಾನು ಅದು ಮಾತಾಡಿರೋದು ವಿಡಿಯೋ ಸಮೇತ ಐತೆ, ಹಾಕ್ತೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. ನನಗೋಸ್ಕರ ಒಂದು ಹೆಣ್ಣುಡುಗಿಗೋಸ್ಕರ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಇನ್ನೊಬ್ಬ ಹುಡುಗಿ ಸವಾಸಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವ್ರು ಮಾತಾಡಿರೋದು ವಿಡಿಯೋ ಹಾಕ್ತೀನಿ, ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಅವ್ರ ಬಿಹೇವಿಯರ್ ಏನು ಅಂತ ಎಲ್ಲ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ವಿಡಿಯೋ ಸಮೇತ ಅವ್ರು ಮಾತಾಡಿರೋದೆಲ್ಲ ಹಾಕ್ತೀನಿ. ನನಗೂ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ಅಕಸ್ಮಾತ್ ಏನನ್ನ ಆದರೆ ಅದು ಅವರಿಂದನೇ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು. ಅಕಸ್ಮಾತ್ ಏನೋ ದುಡ್ಡಿರೋರು ಏನಾದರೂ ಮಾಡ್ಬೋದಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಅಕಸ್ಮಾತ್ ನಮ್ಗೇನು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆದ್ರೂ ಅದು ಅವರೇ ಕಾರಣ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ. హలో చెప్పు ఎలా బుధవారం అయ్యేలా రూమ్కి రా ఇస్తాను. రూమ్కి రా ఇస్తాను. రూమ్కి రావాలా? సరే వాపస్ ఇప్పించి పోనీ అడుగుపోయి ఇస్తా. పోయి ఇప్పించుకోపోండా, ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్తే తానే ఆ పది నువ్వు వచ్చింటివి తానే, ఈ పది నువ్వు చెప్తే తానే వాళ్ళు ఇచ్చేది. అదే ఫోన్ చేసి చెప్తాను. చెప్తుందా ఫోన్ చేసి? చెప్పి ఇంకేం చేసేకైతుంది. సరే చెప్తాను పో. నువ్వు ఇచ్చేళ్తా దుడ్లు? రూమ్కి రా, వస్తావా? రూమ్కి వచ్చేయలేదు. నువ్వు ఎప్పుడు ఇస్తే నేను అప్పుడు వస్తాను. నువ్వు ఎవడు ఇస్తే అప్పుడు వస్తాను. నువ్వు దుడ్లు వస్తేనే నేను దుడ్లు ఇస్తానని చెప్పి అన్నీ ఇట్లే చేస్తాను, అన్నీ ఇట్లే మాట్లాడుతూ ఉండవు. నేను అట్లే మాట్లాడేది. నాకేం ఫ్రీగా ఇచ్చా టిక్లా నీకే? ఫ్రీగా నాకేం ఫ్రీగా దుడ్లకు మాత్రం నేను కావాలా? నీకు ఎంజాయ్ చేసేకి నక్కుని అందరితో మాట్లాడక వేరే వాళ్ళు కావాలా? నేనేంటి నీకు దుడ్లు? పోనీ ఇట్లా వాళ్ళని చెప్పు. నేనేం చెప్పు, నువ్వే మాట్లాడుతూ ఉంటావు కదా. మాట్లాడతాను మా అమ్మ ఎవరితో ఎట్లా మాట్లాడుతూ ఉంటావు తెలుసు నాకు. సరే పోనీ ఫోన్ చూసిండవా? లేకపోతే నువ్వు ఎవరిని మాట్లాడుతా డైరెక్ట్ చూసిండవా? చూస్తే మాట్లాడాలి కానీ చూసినట్లుగానే చూసిందంటే మాట్లాడతావు, చెప్తా ఉండేది. పొద్దున నీ బిడ్డలతో అనిపెట్టు, పొద్దున నేను ఎవరిని మాట్లాడుతా అంటే ఇప్పుడు అని నాకేం తెలుసు. నువ్వు మాట్లాడుతావు, నువ్వుగా చెప్తా ఉండేది ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. చెప్తాను కదా మాట్లాడతా. నేను మాట్లాడలేదు నీతవా? నీకు కొంచెము ఫీలింగ్ ఉండలే, ఏమీ లే. పాపం గుల్లుకొని ఫోన్లో మాట్లాడుకుని నా ముందరే మాట్లాడుతా ఉంటా, గుల్లుకొని మాట్లాడతా. మా అమ్మని మాట్లాడుతా ఉంటుంది. ఎట్లా మాట్లాడతావు? నేను అదే ఇప్పుడు సరే మా అమ్మని కాదు వేరే వాళ్ళని చెప్పించి నీ బిడ్డల మీద అనిపెట్టు. నేనేంటి పెట్టద్దు? ಮತ್ತೆ నేనంటే పెట్టద్దు? నాకు తెలుసా నువ్వు మాట్లాడింది అది? ಮತ್ತೆ చెప్తే నమ్ము కదా. నమ్ముకుని నువ్వు చెప్పాలా? లేదు నాకు ఇంత అనుమానం ఉంది, నువ్వు వేరే వాళ్ళనే మాట్లాడుతా ఉండేది అని చెప్పాలా. నువ్వు ఎవరన్నా మాట్లాడుకో, నాకేంటి. కానీ నేను దుడ్లకి నీ దగ్గరకు వస్తాను అని ఏమనింది కూడా నాకేం తిక్కలా ఇచ్చేదానికి నువ్వు వస్తే ఇస్తాను అంటాను. నేను వడ్డీకితానే అడుగుతా ఉండేది, ₹1 వడ్డీకితానే అడుగుతా ఉండేది. నువ్వు అన్ని యాభై సంబంధాలు లేవు కదా. రూమ్కా ఇస్తాను. నీకు వచ్చాక ఇంట్రెస్ట్ లేదంటే క్యాన్సిల్ చేస్తాను. ఓకేనా? నేనేం చేయాలా నీకే కదా? నువ్వు నన్ను బిజినెస్ తరనే చూస్తా ఉన్నావు కదా. నేను బిజినెస్ చూడలేదు, నువ్వు బిజినెస్ తర చూసింది. ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా మనం. అదన్నా కొంచెం అర్థం చేసుకుని ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. ఎంత నీచంగా అది నన్ను అనేది కాక మా అమ్మని అందరినీ అంటివి, కానీ నేను ఏమన్నా మాట్లాడుతున్నాను. ఎంత తాళమైందో కొంచెమైనా అర్థం చేసుకుంటాడవా? అది ఉర్లేసుకునే చచ్చిపోవాలి అట్లా పరిస్థితిలో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎట్లా చెప్పు? నువ్వే పోతే పోనీ చేయలేదు. ఎవరు మాట్లాడుకుని ఉన్నింది? నేను చేయలేదా? మాట్లాడుతా ఉంటావే
ఎన్ని జ్ఞానం చెప్పని చేస్తావు? చేయాలా? ఇవిడేంటి చేస్తున్నాను చేస్తుంది? కదా, చేస్తూనే ఉన్నాను, పొడుగునా చేస్తూనే ఉన్నాను. నువ్వే ఫోన్ అక్కడ మూర్తిని ఫోన్ సరే చేస్తాను, ఓకే, అన్ని దినాలని చేస్తావు కదా, ఇవిడేంటి చేస్తావు మరి? 2-3 దినాలకి మూర్తిను ఏం చేస్తా ఉండవు? చేస్తాడు, మూర్తిను చేస్తాడు, నేను చేస్తాను, చేస్తూనే ఉండము. నువ్వెందుకు నువ్వే ఫోన్ అదే వేస్తాను. అదే ఇవిడేంటికి చేస్తా ఉండవు నువ్వు? ఇచ్చిపెట్టింటావు కదా, ఇచ్చిపెట్టాల్సిందే. నేనా నువ్వు వయసు పెట్టింది వాళ్ళు ఇట్లా అంతా ఇచ్చేస్తాడు? కాదు, ఇన్నాళ్ళు ఫోన్లు చేయలేదు కదా, ఇవిడేంటికి చేస్తా ఉండవు 2-3 దినాలు ఇంకా? కాదు ఎంత నీచంగా మాట్లాడితే తెలుసా నువ్వు? కాదు, ఏంటికి చేస్తా ఉండవు చెప్పు ఇవిడు? అటుకి నీకు దుడ్లు కావాల్సింటే మాత్రము నేను కావాలా? దుడ్లు కావాల్సింటే నేను దుడ్లు అటుకి నేను నీ మాట నీకే చెప్తాను. దుడ్లకి నేను నిన్ను చేసినట్లుగా అయితే నేను ఫ్రీగా అడుగుతా ఉంటాను కదా, ಮತ್ತೆ ఆంధ్ర పొంద అయినట్టు నాకు అవసరం లే. నేను ఫ్రీగా అడగలేదు, నేను వడ్డీకి అడుగుతాను అంతానే. వడ్డీకి అడుగుతా ఉండవు. 1 రూపాయి వడ్డీ ఇస్తానని చెప్తాను అంతానే. అది వేరే 1 రూపాయి వడ్డీ ఇస్తానని చెప్పి నాకు అవసరం ఏమీ నీకు ఆ పద్ధతి చెప్పింది ఇట్లా 8లోగా నేను చూస్తాను అంతే, దాని మీద నాకు ఇంకా అయ్యలేదు. అయితే చూడలంతా వద్దు అని చెప్పి నేను ఆదవే ఒప్పుకునేస్తున్నాయి. సరే అని చెప్పేసి ఏమో 11కి ఒప్పించేస్తే అయిపోయాను అనుకో. అయిపోయిన ఇంకా కూడాను నేను అప్పుడేనంటే ఏమో బాధపడేదవ్వు లేకుంటే వద్దు అని చెప్పేసేదవ్వు అనుకో. నేను సరే ఇస్తాను చెప్పి అనుకోని నువ్వు ఇంక దగ్గరకు వచ్చి ఇంకా చేతులు తెస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పు పోతే పోనీ. అదే నేను చెప్తా ఉండేది, నువ్వు ఎప్పుడు నాతో నీకు పాపం అర్షిస్తి కదా, అట్లా ఎక్స్పెక్ట్ పెట్టినాడు, నేనేం నీకు సపోర్ట్ చేయాలా? దానికే నేను డిసైడ్ చేసినాను, నీకు దుడ్లు కావాలా నాకు ఎంజాయ్మెంట్ కావాలా, వస్తే ఇస్తా లేదంటే అంతే. నువ్వు అదే తరతానే చూస్తా, నేను అదే తర చూస్తా. సరే ఆపా చెప్పించి ఇచ్చేపోను ఊరికే ఆపా చెప్పించి ఊరికే ఫోన్ చేసి చెప్తాను, పోయి ఇప్పించుకోపో చెప్పు. సరే అట్లనే చెయ్యి, చెప్తాను పో. పెట్టనా? సరే బుధవారం అయ్యదా? ఇప్పుడు మేము బుధవారం పోతే అవుతుందా? వాళ్ళకి చెప్తాయి నువ్వు నువ్వు చెప్పింటావు అందాపటికి నేను బుధవారం పోయకొందికి. సరే ఏం చూపిస్తుంది ఏందో రొగ్గు చూపిస్తుంది.